గ్రహించేలోగా రావణుడు నన్ను చంపివేస్తేనో? ఈ దయనీయ పరిస్థితిలో వ్యధను భరించలేకున్నాను అనుకుంది. తన జీవితమును అంతం చేసుకోదలిచి సీత తన శిరోజమును బంధించున్న తాటిని విప్పి తన కంఠమునకు గట్టిగా బిగించి ముడివేసింది. దాని రెండవ కొనను ఒక అశోక వృక్ష శాఖకు కట్టివేయసాగింది. అయితే సరిగ్గా అదే సమయంలో సీతకు మరలా అనేక శుభ సంకేతాలు గోచరించడం చేత ఆమె వైఖరిలో ఆశాభావం ప్రకాశించింది. అంతసేపు హనుమంతుడు నక్కి ఉండి సీత మాటలను, రాక్షస స్త్రీల మాటలను వింటూ ఉన్నాడు. పరిస్థితి గురించి తలపోయసాగాడు. సీత యొక్క ప్రజ్ఞ, ఆమె దుఃఖాతిశయం కారణంగా అత్యాధీనమైనందున నేను వెళ్ళి ఆమెను అనునయించాలి. రాముని వద్దకు తిరిగి వెళ్ళేలోగా ఏదో ఒక విధంగా ఆమె భయములను నేను పాలద్రోలి ఆమెకు